ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేరళకు సంబంధించిన ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు చర్చకు దారితీసింది. ఓ భార్యకు ఎవరి వల్ల గర్భం వచ్చినా ఆ బిడ్డకు తండ్రి ఖచ్చితంగా కట్టుకున్న భర్తేనని, ఆ భార్యకు అలాగే ఆ బిడ్డకు అతనే బాధ్యత వహించాలి అని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడం మీద ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు. ఆయనతో మాట్లాడి అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి, జనాల్లో జరుగుతున్న చర్చ ఏంటో తెలుసుకుందాం. నమస్తే ఎడ్విన్ గారు. కేరళకు సంబంధించిన కేసు గురించి ముందు మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అమ్మ, ఇదేంటంటే చాలా డిబేట్ నడుస్తుందమ్మా ఈ పాయింట్ మీద. ఏంటంటే ఎవరితోటి కన్సీవ్ అయినా, ఎవరి వల్ల తాను గర్భం ధరించినా, భర్త అనేవాడు ఉంటే ఆ పుట్టిన బిడ్డ పాప కానీ బాబు కానీ ఆ బాధ్యత ఎవరైతే లీగల్గా పెళ్లి చేసుకున్నాడో అతని మీదకే వస్తుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసిందమ్మా రీసెంట్గా. సో ఏంటంటే ఆ భర్త ఎవరైతే ఇక్కడ విక్టిమ్ ఉన్నాడో భర్త ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ 112 ప్రకారం దీన్ని ఛాలెంజ్ చేశాడు. అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే అది రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ, మేము దాన్ని అలో చేయలేము, డిఎన్ఏ టెస్ట్ ఇవ్వద్దు అని చెప్పేసి. ఇక్కడ జరిగింది ఏంటంటే భర్త నాకు ఆమెకి ఎట్లాంటి అస్సలు అమికబుల్ రిలేషన్షిప్ లేదు, టర్మ్స్ లేవు, వీఆర్ నాట్ ఇన్ కార్డియర్ రిలేషన్షిప్. నాకు నా వైఫ్కి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లాంటి ఫిజికల్ ఇంటిమసీ లేదు, ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. అట్లాంటప్పుడు ఈమె నాకు ఈమెకి ఎట్లాంటి రిలేషన్షిప్ లేనప్పుడు ఈమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది త్రూ సమ్ థర్డ్ పార్టీ ఫ్రమ్ సమ్ XYZ, ఎవరితోటో తనకు ప్రెగ్నెన్సీ వచ్చింది వైఫ్కి. సో ఈ బిడ్డ నా బిడ్డ కానప్పుడు నేను ఈ బిడ్డ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఇట్స్ అ మోరల్ క్వశ్చన్, రైట్? వాళ్ళని మీరు హ్యూమిలేట్ చేస్తున్నారు కాబట్టి మేము డిఎన్ఏ టెస్ట్కి అలో చేయము అని చెప్పేసి దాన్ని కొట్టివేసిందమ్మా ఆయన వేసిన పిటిషన్ని. అయితే ఇక్కడ మోరల్ క్వశ్చన్ ఏంటంటే తన సొంత పిల్లల్నే నిరాదరణ చేస్తున్నారు, లేకపోతే సొంత పిల్లల్నే పట్టించుకోవట్లేదు కొంతమంది. సో అట్లాంటప్పుడు ఎవరితోటో కన్సీవ్ అయ్యి ఎవరికో తను గర్భం ధరించి వచ్చింది, లేకపోతే ఎవరి బిడ్డనో తను మోస్తుంది, ఎవరి బిడ్డనో తను డెలివరీ చేసింది అంటే హస్బెండ్ ఎట్లా తీసుకుంటాడమ్మా దాన్ని మోరల్ అప్లికేషన్ కింద తీసుకుంటాడా, లేకపోతే దేర్ ఆర్ అదర్ థింగ్స్ కదా? ఎడ్విన్ గారు, ప్రతి మనిషికి మన చట్టం, మన రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కులు ఈ మగాడికి కూడా ఉంటాయి కదా. ఒక తల్లి గురించి, బిడ్డ గురించి ఎలా ఆలోచిస్తున్నారో ఈ మనిషి గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు అదే అమ్మా జరిగేది ఏంటంటే బుల్డోజ్ చేసేస్తున్నారమ్మా. ఇది ఏంటంటే లేదు ఇది ఇంతే, మేము పాస్ చేసినాం కాబట్టి యూ హ్యావ్ టు ఒబే. ఇంకా ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తామా, ఇంకెక్కడికి వెళ్ళలేము కదా. సో అట్లా బుల్డోజ్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా ఇతడు ఏం చేస్తాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి, లేకపోతే ఇంకా విపరీతమైన మానసిక ధోరణి, మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఏం చేస్తాడు, హీల్ బికమ్ అ క్రిమినల్. భార్యను చంపేయచ్చు, కొడుకును చంపేయచ్చు, కూతురును చంపేయచ్చు, లేకపోతే తనైనా సూసైడ్ చేసుకొని చచ్చిపోవచ్చు కదా. కానీ ఇంత బ్లైండ్గా ఇట్లా బుల్డోజ్ చేయడం అనేది అది దాన్ని యాక్సెప్టబుల్ కాదమ్మా. అది అంటే ఇప్పుడు దీన్ని రాంగ్ నోట్లో కూడా తీసుకుంటున్నారు. ఏంటంటే ఒక కేసు రెండు కేసెస్ కూడా ఒకే విధంగా ఎప్పుడు ఉండవమ్మా. 2 cases ఆర్ 2 different cases అండ్ 2 cases ఆర్ 2 different యాంగిల్స్ ఉంటాయి, లేకపోతే 2 different పర్సెప్షన్స్ ఉంటాయి దాన్ని. కానీ అన్నిటినీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నేను ఇదే చేస్తా, లేకపోతే ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాలనేది కూడా తప్పది. ఇప్పుడు ఏ కంటెక్స్ట్లో చెప్పింది, ఎందుకు చెప్పింది, లేకపోతే ఏ పాయింట్ ఆఫ్ టైంలో చెప్పింది, లేకపోతే ఏ కేసులో దీన్ని ఇట్లాంటి జడ్జిమెంట్ పాస్ చేసింది అనేది దాన్ని తీసుకోవాలా. అది రైట్ నోటు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి నేను ఇట్లనే చేస్తా, లేకపోతే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇంకా నేను చేసేది కరెక్టే అనుకోండి దాని మీద పోవటం అనేది కూడా తప్పమ్మా. అది యాక్సెప్టబుల్ కాదు, యాక్సెప్ట్ చేయకూడదు కూడా. సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, బేసికలీ హస్బెండ్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేయడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోలేదు. అట్ ద సేమ్ టైం ఆ పిల్లోడికి కానీ, తండ్రికి కానీ, ఆ బాబుకి కానీ, లేకపోతే ఆ పాపకు కూడా రైట్ ఉంది కదమ్మా. తన బయాలజికల్ ఫాదర్ ఎవరు అనేది తనకు ఇది ఉంది కదా. రేపు ఇప్పటితోటి ఇక్కడ ఆగలేదు కదా. రేపు ఇప్పుడు మెయింటెనెన్స్ ఉంటుంది, లేకపోతే ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ వస్తాయి, లేకపోతే మోరల్ ఆబ్లిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ పుట్టిన పాప కాకుండా ఆ తండ్రికి ఇంకా వేరే సిబ్లింగ్స్ ఉన్నారు, లేకపోతే ఆ తల్లికి వేరే సిబ్లింగ్స్ ఉన్నారు. వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? యాక్సెప్టెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్ కదమ్మా. ఒక ఫ్యామిలీలో ఒక న్యూ మెంబర్ వస్తున్నప్పుడు ఫ్యామిలీ వెల్కమ్ చేయాలి, ఆ బేబీని కానీ, ఆ బాబుని కానీ, పాపను కానీ. అట్లాంటప్పుడు ఆ యాక్సెప్టెన్స్ లేకుండా ఆ పిల్లోని ఆ ఫ్యామిలీకి తీసుకొస్తే రేపు ఏం జరుగుతుంది? అతను ఏదైనా అంటే సోషల్ యాక్సెప్టెన్స్, ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ లేనప్పుడు రిజెక్షన్ తోటి తను ఏదైనా కావచ్చు కదా.
ఒక క్రిమినల్ కావచ్చు, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరి మీద తను ఒక పగ ప్రతీకారం అనేది కూడా పెంచుకోవచ్చు కదా. ఇక్కడ ఒక మహిళకు కూడా బాధ్యత ఉంటుంది కదా. తన భర్తగా తన బిడ్డకు తండ్రి అతను కాదు అని ఈమెకి తెలుసు, అయినా సరే అంత ఫోర్స్ఫుల్ గా అతన్ని ఇంపోజ్ చేస్తుంది కదా, ఇంపోజ్ చేస్తుంది కదమ్మా తను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన లా ఏమంటుంది, ఆడవాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవాలి, కానీ అదే మగవాడు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోరు, ఎవరు దగ్గర రానియరు, ఎవరు అంటే ఇప్పుడు ఒక సోషల్ యాక్టివిస్ట్ ఉందమ్మా ఢిల్లీలో, దీపికా నారాయణ అని చెప్పేసి ఆమె అంటా ఉంది, ఇంట్లో నిన్ను కొట్టినా పడాలి, తిట్టినా పడాలి, ఏం చేసినా పడాలి, అత్తమామలు కొట్టినా పడాలి, భార్య కొట్టినా పడాలి, కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం నీకు జరిగేది ఏం లేదు, ఏదో అడ్జస్ట్ అయిపోరా, లేకపోతే అడ్జస్ట్ అయిపోయి నువ్వు నీ వైఫ్ తోటి సెటిల్ చేసుకుంటున్నారు, కానీ ఎప్పుడు కేసెస్ బుక్ కావట్లేదు అని అంటున్నారు. దట్స్ ఫ్యాక్ట్ అమ్మ, అది నిజం, జరుగుతుంది. అది ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ లా అమ్మ, ఇక్కడ మిస్యూజ్ ఆఫ్ లా జరుగుతుంది. ఏంటంటే మాకు పవర్ ఉంది కదా, లేకపోతే మాకు లా మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది కదా అని చెప్పేసి లాని థరోలీ మిస్యూజ్ చేస్తున్నారు. అది విచ్ ఇస్ రాంగ్ అమ్మ, అంటే రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తూ ఉంది ఇది. ఇట్లా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది ట్రూ, కానీ దాన్ని రాంగ్ నోట్లో తీసుకొని మేము దీన్ని మిస్యూజ్ చేస్తామనేది కూడా తప్పు. అంటే ఇప్పుడు సొసైటీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందమ్మా, ఇప్పుడు ఈయన సొసైటీలో అందరూ మనం సొసైటీలో పెరగాలి కదా, మనం ఏమి అడవిలో బతకట్లేదు, లేకపోతే ఎక్కడో వేరే దగ్గర బతకట్లేదు కదా. అట్లాంటప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయనప్పుడు ఆ పిల్లోడు ఏమవుతాడు, రేపు ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా డెఫినెట్గా తయారవుతాడు. ఫాదర్ యాక్సెప్ట్ చేయనప్పుడు, ఫాదర్ లవ్ అండ్ కేర్ అఫెక్షన్ లేనప్పుడు, నా చైల్డ్ కానప్పుడు ఆయన ఎందుకు ఇస్తాడా మనకి ఆ లవ్ అండ్ అఫెక్షన్? కనీసం ఆ భర్త తండ్రి విడాకులకైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? విడాకులకు వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా ఇప్పుడు ఫాదర్ నువ్వు అని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత పిల్లోడు కూడా ఏవైతే రైట్స్ ఉన్నాయో రైట్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తాయి కదమ్మా. ఇప్పుడు యాజ్ పర్ లా త్రూ కోర్ట్ ఆఫ్ లా ఏదైతే రైట్స్ ఉన్నాయో ఆ రైట్స్ అయితే కన్ఫర్ అయిపోతాయి కదా బాబు మీద కానీ పాప మీద కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అంటే అట్లాంటి జడ్జిమెంట్ రావటం అనేది చాలా అన్వెల్కమింగ్ థింగ్ అమ్మా. ఇప్పుడు ఒకటి ఆయనకున్న రైట్స్ని మొత్తం మీరు సీజ్ చేసేసి నువ్వు దీన్ని యాక్సెప్ట్ చేయాలనేది కూడా తప్పు. అది ఇప్పుడు ఎవరినైనా కూడా ఒక రూమ్లో బంధించేసి విపరీతంగా బాధిస్తే ఏం చేస్తారు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి పోతారు. సో ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు, ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి పోతారు. అది దానికి అంటే దాని పర్యవసనమో లేకపోతే దాని తీవ్ర పరిణామాలు అవి వేరే ఉంటాయమ్మా. కానీ అది అన్వెల్కమింగ్ థింగ్. అది దాన్ని అంటే ద కోర్ట్స్ హ్యావ్ టు మళ్ళీ రీథింక్ చేయాలి, లేకపోతే జ్యుడిషియరీ చేంజెస్ రాయాలి. అంతేగాని ఇదే అన్నిటికీ అప్లై చేస్తాము లేకపోతే దిస్ ఈజ్ ద బైండింగ్ లా అనేది కూడా తప్పు. అది ఆ సిచ్యుయేషన్ని బట్టి లేకపోతే అక్కడున్న పరిస్థితులను బట్టి కోర్టు అట్లాంటి ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చు. కానీ అదే లా దాని మీద అంటే అదే లా అందరికీ బైండింగ్ ఉంటుంది, లేకపోతే అదే బైండింగ్ ఫోర్స్ అనేది కూడా అది తప్పు. దాన్ని అట్లా రాంగ్ నోట్లో తీసుకోవద్దు. నిజంగా ఇది లీగల్గా ఎథికల్గా ఏ విధంగా చూసినా కూడా కరెక్ట్ అనిపించట్లేదు. భార్య వేధింపులు, అత్తింటి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అంటే అటు ఆ భార్యని కొడుకుని అంగీకరించలేక ఎవరికి ఏం చెప్పలేక సుప్రీంకోర్టు లాంటి వాళ్ళకు కూడా ఏమీ అడగాలో వాళ్ళని తెలియక చివరికి చనిపోవాల్సిన పరిస్థితులు కూడా మగవాళ్ళకి కల్పిస్తున్నప్పుడు దేర్ ఇస్ అ సెపరేట్ డిమాండ్ అమ్మా. అతుల్ సుభాష్ లా రావాలి, లేకపోతే అతుల్ సుభాష్ ఇది రావాలి అని చెప్పేసి ఒక మూమెంట్ నడుస్తుంది. అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే దాంట్లో చాలా మెన్కి పనికొచ్చేయి, లేకపోతే మెన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఒకవేళ అట్లాంటిది ఒకటి ఇనిషియేట్ తీసుకొని జెండర్ ఈక్వల్ లాస్ వస్తే అన్న కనీసం ఇట్లాంటివి తగ్గుతాయేమని చెప్పేసి ఆశపడాలమ్మా. లెట్స్ హోప్ ఫర్ దట్. సుప్రీంకోర్టు చెప్పేది ఒక్కటైతే మన జీవితాలకు అన్వయించుకునేది ఇంకొక రకంగా కనిపిస్తుంది. కేసు టు కేసు ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కేరళలో జరిగిన కేసు, అన్ని కేసులకి ఇది వర్తిస్తుంది, మేము కూడా ఇలాగే చేస్తాము అనడం కూడా కరెక్ట్ కాదని లాయర్ గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఎడ్విన్ గారు.